లేకపోతే మీకు అర్థమయ్యే రీతిలో అంటే పాకిస్తాన్ బార్డర్ దగ్గర మన ఆర్మీ మన జవాన్లు అక్కడ ఉండాలంటే వాళ్ళకి ఏమి ఉండాలి? ఒక సరైన తుపాకీ ఉండాలి, గన్లు ఉండాలి, ఆ గన్లలో బుల్లెట్ రెడీగా ఉండాలి. ఉంటే మన బార్డర్కి ఈ పాకిస్తాన్ వాళ్ళైనా సరే వివిధ దేశం వాళ్ళైనా సరే మన దేశం మీదకి ఏమి రాకుండా వీళ్ళు కాపాడాలంటే వీళ్ళకి గన్లు కావాలి, తుపాకీలు కావాలి. కానీ ఈ లోకంలో నువ్వు ఎదురవుతున్నా ఈ లోకంలో భరిస్తున్నా అవమానించబడిన నీవు ఈ లోకంలో కావాల్సింది ఏంటంటే ప్రార్థన అనే ఆయుధం ఒకటి ఉండాలి నీకు. ఆ ప్రార్థన అనే ఆయుధం ఉంటే ఈ లోకంలో వచ్చేటి అన్నీ నువ్వు జయించగలుగుతావు అనేది సారాంశం. సాగిపోతున్నావు అనే సారాంశం. ప్రార్థన జీవితం మనుషులందరిలో ఉండాలి. ప్రార్థన జీవితం లేకపోతే ఈ లోకంలో కూడా ఏది సాధించలేవు. 100% సాధించలేవు. 100కి 100 అయితే 100 వేస్తా, 1000 అయితే 1000 కూడా పనికిరాదు. ఎందుకంటే ప్రార్థన లేని జీవితం అంటారు ఒక పాటలో, ప్రార్థన లేని జీవితం పతనమైందా? ప్రార్థన లేని జీవితం ఈ లోకంలో ఏది కూడా సాధించదు. నేను ప్రార్థన చేయకపోతే మా దేవుడిని కాపాడుతున్నాడు కదా అని అనుకుంటున్నావేమో. నీకు ఒక పరీక్ష పెడుతున్నాడు, ఒక సమయం పెడుతున్నాడు, అప్పటి వరకు చూస్తాడు దేవుడు. ఏ షాట్ వేయాలి ఆ షాట్ వేస్తారు, కథం. దాన్ని కోలుకోవాలంటే కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు పెట్టింది. కాబట్టి ప్రార్థన జీవితం నీకు మొట్టమొదటిగా ఉండాలి. ప్రార్థన జీవితం నీ జీవితం లేకపోతే ఈ లోకంలో ఏది సాధించాలనుకున్నది కొద్దిసేపు వరకే ఉంటుంది. నీ చేతితో నేను చేయగలుగుతున్నా, మరి నేను దేవుడు లేదు నేను బతకగలుగుతున్నా, కష్టం చేసుకోగలుగుతున్నా, దేవుడు పెత్తాలని నా జీవితంలో ఏదైనా చేయగలుగుతున్నా కదా, నా జీవితంలో ఏదైనా సరే నేను సాధించగలుగుతున్నా కదా. ఒక బండి కొనుక్కున్నా అంటే దేవుడు పెత్తాలని లేదని నేను కొనుక్కుంటున్నా, దేవుడు నేను ఒక కష్టం చేసుకుంటున్నా, ఒక కూలి పనికి పోతున్నా, మరి దేవుడు పెత్తాలని నా జీవితం లేకుండా నేను కష్టపడుతున్నా కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఆ పని ఇచ్చింది దేవుడే నీకు. నేను ఆ సరైన దారిలో తీసుకుపోయేటప్పుడు ఆ లారీ నుంచి నేను తప్పించడానికి దేవుడు తీసుకుపోయింది దేవుడే. ఆయన పెత్తనం లేదు నువ్వు ఈ లోకంలో సరైన మార్గంలో ఆయన పెత్తనం ఉండాలి. పెత్తనం ఉంటే నీ కుటుంబంలో నువ్వైనా సరే పోతావు, సరైన దారిలో పోతావు. యెహోషువ కూడా ఆయన ఒక దేవుడి యొక్క పెత్తనం యెహోషువ మనసులో ఉంది కాబట్టి, ఆయన కుటుంబంలో ఉంది కాబట్టి, ఆయన హృదయంలో ఉంది కాబట్టి, ఆయన భక్తి జీవితంలో దేవుని యొక్క పెత్తనం ఉంది కాబట్టి ఆయన ఏం చేశాడు? ఆయన ప్రార్థనలో సాగిపోతున్నాడు. ఆయనకి ఏ ఆపద వచ్చినా దేవుడు చూసుకుంటాడు. ఎందుకు అంటే ఆయన ప్రార్థనలో ఉన్నాడు, దేవుడితో కనెక్ట్ అయి ఉన్నాడు, దేవుని పెత్తనం ఆయన జీవితంలో అదే ఫాలో అవుతా ఉన్నాడు. మరి నువ్వు నేను ప్రార్థన జీవితంలో ఉంటున్నావా అంటే అదే లేదు. దేవుడి పెత్తనం మన జీవితంలో ఉంటుందంటే అదే లేదు. మనుషుల పెత్తనం మనలో ఉంటుంది, పెద్ద మనుషుల పెత్తనాలు మనలో ఉంటాయి, పెద్ద మామూలు పెత్తనాలు మనలో ఉంటుంది. మా మామాట చెప్పింది కాబట్టి నేను ఇట్లా బతుకుతున్నా, మా అత్తమ్మ మాట చెప్పింది కాబట్టి మేము ఇట్లా బతుకుతున్నాం, వాళ్ళు చెప్పట్టి మేము ఈ స్థాయికి వచ్చినాం. తప్పు. మనుషుల్ని మెప్పించడానికి, మనుషుల డబ్బును చూసి, మనుషుల సంపదను బట్టి మనం ఎప్పుడు కూడా వాళ్ళు చూసి మెచ్చుకోవద్దు. సేవకులు చూసి నేను మెచ్చుకోవాలని ఎప్పుడు కోరుకోవద్దు. దేవుడు మెచ్చుకోవాలి నేను, సేవకులు కాదు, విశ్వాసులు కాదు నేను మెచ్చుకోవాల్సింది, లోకానుసార మనుషులు కాదు నేను మెచ్చుకోవాల్సింది. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు మెచ్చుకోవాలి. నువ్వు అనాలి, దేవా నేను దానియేలులాగా నీకు నేను ఎందుకు దగ్గరగా జీవించలేను, కాబట్టి నేను దానియేలు ఎంత ప్రార్థన చేసే దానిలో సగమైన నేను చేస్తా అని నువ్వు రోషం కలిగి ఉన్న భక్తుడు అయితే ఈ మాట అనగలుగుతావు. దూరం పెట్టారా, నువ్వు ఆ విధంగా నువ్వు సాగిపోవాలి, జీవించాలి. లేకపోతే చీకటి చూసుకుంటే అట్టే బతుకుతావు.